లేదంటే ఆందోళనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అవమానకరంగా మాట్లాడారని ఫ్యాన్స్ ఆరోపించారు. వివాదాలకు దూరంగా ఉండే మెగాస్టార్ ఎప్పుడూ బాలయ్య మాటలపై స్పందించలేదని గుర్తు చేశారు. అభిమానులుగా తాము మనసెరిగిన సంయమనం పాటించామని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురైనప్పుడు అండగా నిలిచింది. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసింది మెగా ఫ్యామిలీనేనని అన్నారు. ఆ విఘ్నత మరిచి బాలకృష్ణ చట్టసభలో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడేందుకు తెగించారని మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలు చిరంజీవి మనసును బాధించాయని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీనే అండగా నిలవకపోయి ఉంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోండని హితవు పలికారు. మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అని చెప్పి చిరంజీవి ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే బాలకృష్ణ నిన్న శాసనసభలో చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడుతూ, అంటే జగన్మోహన్ రెడ్డిని తిడితేనే చిరంజీవి గట్టిగా అరిస్తే రాలేదు, చిరంజీవికి అంత లేదు అని ఆయన ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్స్, వ్యంగ్యంగా చేసినటువంటి కామెంట్స్ కి నిన్ననే ఆల్రెడీ చిరంజీవి దీనిపైన, అంటే విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి దీనిపైన వెంటనే లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి ఇప్పటికే వైసీపీ కూడా ఆ లేఖను స్వాగతించింది. ఇప్పటికైనా చిరంజీవి గారు నోరు తెరిచారు, ఈ అంశం పైన మేము స్పందిస్తున్నాం, బాలకృష్ణ చిరంజీవిని అవమానించడం నిండు సభలో అది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇట్ల నేపథ్యంలో బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా అటు చిరంజీవి ఫ్యాన్స్, అఖిల భారత చిరంజీవి యువత ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ బాలకృష్ణ మెగా కుటుంబం పైన గతంలో కూడా అనేక సార్లు ఇట్లా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి ఎప్పుడు వాటిపైన స్పందించలేదు, ఆయన రాజకీయాలు కూడా పెద్దగా పట్టించుకోరు. బట్ అభిమానులుగా మేము కూడా ఆయన గురించి మాకు తెలుసు, మేము సంయమనం పాటించడం ఇప్పటి వరకు ఇన్నిసార్లు మాట్లాడినా కానీ బాలకృష్ణ కుటుంబం గతంలో కూడా తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు కూడా చిరంజీవి కుటుంబం అండగా నిలిచింది. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసింది కూడా మెగా ఫ్యామిలీయే అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు బాలకృష్ణకు అధికారం ఎక్కువైపోయింది, అందుకే తన అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు, చిరంజీవి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవిని బాధిస్తున్నాయి అంటూ కూడా బాలకృష్ణ చిరంజీవి యువత, అఖిల భారత చిరంజీవి యువత ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. సో ఇప్పటికి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ పైన చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా రియాక్ట్ అయితే అవ్వలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఏపీ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమ కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు పరిశ్రమలో కూడా చాలా అలజడి రేగుతున్నాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రిని కలవడాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతకరంగా, అనుచితకరంగా మాట్లాడారంటూ కూడా అటు వైసీపీ గాని ఇటు మెగా అభిమానులు గాని మండిపడుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో టీడీపీ మాత్రం కొంత మౌనంగానే ఉంది. సో ఆ భాష ఏదైతే ఉందో చిరంజీవి పై బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవిని ఉద్దేశించి గతంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా నిరసనలు తప్పవంటూ కూడా చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి వేళ అది పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ కు వస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ అదే అయితే గనక పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలుస్తారా, లేదా మెగా ఫ్యామిలీని కలుస్తారా? అఫ్ కోర్స్ చిరంజీవి విదేశాల్లో ఉన్నారు, సో దేనికోసం వస్తున్నారు అన్నది కూడా చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ కొంత ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ టీం అయితే చెప్తోంది. సో పవన్ కళ్యాణ్ సభలో లేనిది చూసే కామినేని అంశం ప్రస్తావించడం, దానికి బాలయ్య దురుసుగా మాట్లాడడం, ఆ టైంలో స్పీకర్ స్థానంలో ఉండి కూడా రఘురామకృష్ణరాజు కనీసం వారించలేదు అన్నటువంటి ఆరోపణలు, అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ నాటకీయ పరిణామాలంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ చిరంజీవి పైన వ్యంగ్యంగా చేసినటువంటి కామెంట్స్ కి చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య పైన చాలా సీరియస్ రియాక్ట్ అవుతున్నారు. నిజానికి బాలయ్యకు చాలా మంచి పేరు ఉంటా ఉంటుంది, బాలయ్య బంగారం అంటా ఉంటారు, ఆయన ఒక బోలా స్వభావం ఉండేటువంటి వ్యక్తి. గతంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి గన్ పేలినటువంటి క్రమంలో కూడా వైఎస్ఆర్ఏ ఆయనను కాపాడడం జరిగింది ఆ రోజు.
అందరూ కూడా అండగా ఉన్నారు. ఆ రోజే ఒకవేళ వైఎస్ఆర్ కాపాడకపోయేది ఉంటే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేది. అట్లాంటిది ఇంత అహంకారంతో మాట్లాడడం నిండు సభలో, దట్టు చిరంజీవిని, రాజకీయాల్లోని వ్యక్తిని చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడడం సరైనది కాదంటూ కూడా ఇప్పటికే విమర్శకుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు తో పాటు చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో బాగా హట్ అయ్యారు దేవిక.